క్రైస్తవుల పాఠశాలపై హిందువుల దాడి మంచిర్యాల జిల్లాలో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నాను. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. సంప్రదాయాలను తక్కువ చేసి చూస్తున్నారనే కారణంతో కొందరు హిందువులు ఓ క్రైస్తవ పాఠశాలపై దాడి చేశారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కన్నంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. హిందూ విద్యార్థులు తమ మతపరమైన దుస్తులు ధరించడానికి పాఠశాల యాజమాన్యం అనుమతించడం లేదని హిందువులు ఆరోపిస్తున్నారు. అంతకుముందుకు మతపరమైన దుస్తులు ధరించిన విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంతలో హిందూ విద్యార్థుల మతపరమైన దుస్తులు ధరించడానికి ప్రిన్సిపాల్ నిరాకరించారని ఆరోపిస్తూ ఒక విద్యార్థి వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో వివాదం పెద్దదిగా మారి ఈ ఘటన హిందూ సంఘాలు బగ్గుమన్నాయి. జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ హిందూ సంఘాలు ఏప్రిల్ 16న పాఠశాలలోని మంచిర్యాల జిల్లాలో క్యాథలిక్ పాఠశాలను ధ్వంసం చేశారు. కన్నపల్లి గ్రామంలో సెయింట్ మదర్స్ తెరిస్సా ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ధ్వంసం చేసి అద్దాలు పూల కుండీలు పగలగొట్టి ప్రధాన ద్వారాల వద్ద ఉన్న సెయింట్ మదర్ తెరిస్సా విగ్రహంపై రాళ్లతో దాడి చేశారు. స్కూల్ మేనేజర్ ఫాదర్ జైమన్ జోసెఫ్ పై కూడా హిందువులు దాడి చేశారు. స్కూల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంకా ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే మతపరమైన మనోభావాలు దెబ్బతీసినందుకు పాఠశాల యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.